హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఎన్సీఆర్టీలోని 9th క్లాస్ పాలిటీ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 ఫస్ట్ చాప్టర్ డెమోక్రసీ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్. ఓవర్వ్యూ చూద్దాం. లాస్ట్ 100 years నుంచి చాలా కంట్రీస్ డెమోక్రసీని యాక్సెప్ట్ చేశాయి. అలా యాక్సెప్ట్ చేసిన కంట్రీస్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో సగానికి పైగా కంట్రీస్లో డెమోక్రసీ ఉంది. అయితే ఈ డెమోక్రసీ అంటే ఏంది, అసలు డెమోక్రసీ ఎందుకు, ఎలా వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, డెమోక్రసీ వల్ల వచ్చే లాభాలు ఏంటి, లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి, అలాగే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ 2 tales ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ గురించి 2 స్టోరీస్ ఇచ్చాడు, అవేంటో చూద్దాం. ఫస్ట్ స్టోరీ చిలేలోని సాల్వడోర్ అయందే గురించి చూద్దాం. సాల్వడోర్ అయందే సోషలిస్ట్ పార్టీని పెట్టి 1970 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కోసం పాపులర్ యూనిటీ అనే పార్టీతో కోalition పెట్టుకొని ఎలక్షన్స్ విన్ అయి కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యాక ఇతను కొన్ని పాలసీస్ని తీసుకొచ్చాడు. ఆ పాలసీస్ ఏంటో చూద్దాం. రిఫార్మ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫ్రీ మిల్క్ టు చిల్డ్రన్స్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ల్యాండ్లెస్, అపోజ్డ్ ఫారెన్ కంపెనీస్. ఈ పాలసీస్ ఎక్కువగా పూర్ అండ్ వర్కర్స్కి హెల్ప్ఫుల్గా ఉన్నాయి. అయితే ఈ పాలసీ వల్ల కొంతమంది శత్రువులు ఏర్పడ్డారు. ఎగ్జాంపుల్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ల్యాండ్లెస్, ల్యాండ్ లేని వారికి ల్యాండ్ ఇవ్వడం వల్ల ల్యాండ్ లార్డ్స్ ఇతనికి శత్రువుగా మారారు. అలా ఇతనికి శత్రువులుగా మారిన వాళ్ళ లిస్ట్లో చూద్దాం. ల్యాండ్ లార్డ్స్, రిచ్, చర్చ్, అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ యుఎస్ఏ. ఫారెన్ కంపెనీస్ రానివ్వలేదు కాబట్టి యుఎస్ఏకి అయందే గవర్నమెంట్ అంటే నచ్చేది కాదు. ఎలాగైనా అయందే గవర్నమెంట్ని దించేయాలని ఓ కాన్స్పిరసీ చేస్తాడు. దానికి కావాల్సిన సపోర్టు, ఫండింగ్ అన్నీ యుఎస్ఏనే చేస్తుంది. ఆ కాన్స్పిరసీయే మిలిటరీ coup 1973. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తారు ఆఫీస్కి రాగానే. ఆ తర్వాత ప్రెసిడెంట్ హౌస్కి వెళ్ళి అయందేని రిజైన్ చేయమని మిలిటరీ వాళ్ళు అడుగుతారు. దానికి అయందే రిజైన్ చేయను, కంట్రీ వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. దాంతో మిలిటరీ వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత అదే రాత్రి మిలిటరీ వాళ్ళు ప్రెసిడెంట్ హౌస్ని సరౌండ్ చేసి బాంబ్స్తో అటాక్ చేస్తారు. ఆ అటాక్లో అయందే చనిపోతాడు. ఈ ప్లాన్ మొత్తం ముందుండి నడిపించింది జనరల్ అగస్టో పినోషి. ఇతను చిలీకి ప్రెసిడెంట్గా అయ్యి 17 years వరకు రూల్ చేస్తాడు. ఇతను పవర్లోకి రాగానే మిలిటరీ డిక్టేటర్షిప్ని తీసుకొస్తాడు. ఇక మిలిటరీ డిక్టేటర్షిప్ అంటే ఒక పర్సన్ ఆర్ కొంతమంది చేతిలోనే పవర్ ఉంటుంది. వీళ్ళు మిలిటరీ వాళ్ళు కాబట్టి మిలిటరీ డిక్టేటర్షిప్, వీళ్ళ చేతిలోనే పవర్ ఉంటుంది. మిలిటరీ డిక్టేటర్షిప్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే డెమోక్రసీని మళ్ళీ రీస్టోర్ చేద్దామని ట్రై చేస్తారో వాళ్ళందరినీ జైల్లో వేయడం, టార్చర్ చేయడం, చంపేయడం ఇలా చేస్తూ వచ్చాడు. 3,000కు పైగా మందిని చంపేశాడు. ఇంకా ఎంతో మంది అసలు మిస్సింగ్ అయిపోయారు అన్నమాట. ఒకరోజు పినోషి రిఫరెండాన్ని రిలీజ్ చేశాడు. ఆ రిఫరెండంలో ఏముందంటే వచ్చే కొన్ని సంవత్సరాల వరకు ఇతనే పవర్లో ఉండాలని అనుకుంటే ఎస్ అని, ఉండకూడదు అంటే నో అని రెఫరెండాన్ని రిలీజ్ చేశాడు. అయితే పినోషి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఎస్ అని చెప్తారు పబ్లిక్ అని అనుకున్నాడు. కానీ పబ్లిక్ నో చెప్పడంతో ఫస్ట్ పొలిటికల్ పవర్ లాస్ అయింది, తర్వాత మిలిటరీ పవర్ కూడా వెళ్ళిపోయింది. నో చెప్పడం వల్ల ఎలక్షన్స్లోకి వెళ్ళారు. ఇక్కడ 4 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. ప్రెసిడెంట్స్ పినోషి మీద ఎంక్వైరీ వేయించారు, ఇతను చేసింది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవడానికి. అయితే అందులో రాంగ్ అని రావడంతో ఇతన్ని జైల్లో వేసేసారు. ఈ ఎలక్షన్స్ ఇక్కడ 4 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. కొత్త గవర్నమెంట్స్ రావడం వల్ల మిలిటరీ రూల్ కొంచెం తగ్గుకుంటూ చిలే కంట్రీకి మళ్ళీ డెమోక్రసీ వచ్చింది. 2006లో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ చిలే కంట్రీకి ప్రెసిడెంట్ అయింది. ఆమె పేరు మిషేల్ బ్యాచెలెట్ ఎవరో చూద్దాం.
మిషెల్ బ్యాచ్లెట్ ఆల్బర్టో బ్యాచ్లెట్ కూతురు, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్. మిలిటరీ కూప్ జరిగిన టైంలో పినోషి ఇతన్ని మిలిటరీ కూప్లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. దానికి ఆల్బర్టో బ్యాచ్లెట్ నో చెప్తాడు. జాయిన్ అవ్వనందుకు అతని వైఫ్ అండ్ వాళ్ళ డాటర్ని కూడా జైల్లో వేస్తాడు. చిన్నప్పుడే తను జైలుకి వెళ్ళడం వల్ల పబ్లిక్ ఏదైనా హెల్ప్ చేయాలనే ఈమె సోషల్ సర్వీసెస్లోకి వచ్చిందన్నమాట. ఈమె బేసిక్ ఒక డాక్టర్. మిషెల్ బ్యాచ్లెట్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఈమె 2002 నుంచి 2004 వరకు లాటిన్ అమెరికాకి ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్గా వర్క్ చేసింది. తర్వాత 2006 నుంచి 2010 వరకు ఫస్ట్ చిలే ప్రెసిడెంట్. ఆ తర్వాత 2010 నుంచి 2013 వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫర్ ఉమెన్స్. 2014 నుంచి సెకండ్ టైం చిలీ ప్రెసిడెంట్గా వర్క్ చేసింది. ఈమె బేసిక్గా ఒక డాక్టర్ అండ్ సోషలిస్ట్. సెకండ్ స్టోరీ, డెమోక్రసీ ఇన్ పోలాండ్ 1980. పాలిష్ యునైటెడ్ వర్కర్స్ పార్టీ అని ఈ కంట్రీని రూల్ చేసేది. ఈ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇక్కడ వేరే పొలిటికల్ పార్టీ ఉండేది కాదు. పబ్లిక్ వాళ్ళ లీడర్స్ని ఫ్రీగా చూస్ చేసుకునే ఆప్షన్ ఉండేది కాదు. ఎవరైతే గవర్నమెంట్ గురించి, పార్టీ గురించి లేదా లీడర్స్ గురించి అగెయిన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళని జైల్లో వేసేవారు. ఇక్కడ పక్కకున్న కంట్రీ రష్యా. అది కూడా ఒక పెద్ద కమ్యూనిస్ట్ స్టేట్ అవడంతో రష్యా ఈ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిస్ట్ కంట్రీస్ని కంట్రోల్ చేసేది. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా చేసేది. ఇక్కడ స్ట్రైక్ చేయడం ఇల్లీగల్. ఈ కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ప్రాపర్టీస్ అన్ని ఈ పార్టీ వాళ్ళవే. 14th August 1980లో డాన్జాగ్ సిటీలోని లెనిన్ షిప్ యార్డ్ లో స్ట్రైక్ స్టార్ట్ అవుతుంది. స్ట్రైక్ కి కారణం లేడీ క్రెయిన్ ఆపరేటర్ ని అన్యాయంగా తీసేశారని, ఆమెను మళ్ళీ జాబ్ లో తీసుకోవాలని స్ట్రైక్ స్టార్ట్ అవుతుంది. స్ట్రైక్ ఇల్లీగల్ ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ గవర్నమెంట్ అలో చేయదు. అయినప్పటికీ స్ట్రైక్ కంటిన్యూ చేస్తారు. దీంట్లోకి లెగ్ వెల్సా అతను జాయిన్ అవుతాడు. ఈయన ఒక ఫార్మర్ ఎలక్ట్రీషియన్. ఇదే షిప్ యార్డ్లో శాలరీ ఇంక్రీజ్ చేయమని అడిగినందుకు ఇతను జాబ్లోకి నుంచి తీసేస్తారు. ఇతను వచ్చిన తర్వాత అదే తక్కువ టైంలోనే ఈ స్ట్రైక్కి పెద్ద లీడర్ అవుతాడు. లీడర్ అయిన తర్వాత ఈ స్ట్రైక్ చాలా పాపులర్ అవుతుంది. పాపులర్ అయిన తర్వాత వీళ్ళ డిమాండ్స్ని కూడా మార్చేస్తారు. ఆ కొత్త డిమాండ్స్ ఏంటంటే ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ కావాలి, పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలి, మీడియా మీద ఆంక్షలు తీసేయాలి, అండ్ సెన్సార్షిప్ ఆన్ మీడియా. ఇలా కొత్త డిమాండ్స్తో వీళ్ళు స్ట్రైక్ని ముందుకే తీసుకెళ్తారు. ఈ మూమెంట్ చాలా పాపులర్ అవడంతో చేసేది లేక గవర్నమెంట్ దిగి వచ్చి ఇలా డిమాండ్స్కి ఒప్పుకుంటుంది. వీళ్ళ డిమాండ్స్ని ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకుంటుంది. టోటల్ 21 పాయింట్స్ మీద వెల్సాతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీంతో స్ట్రైక్ ఆగిపోతుంది. ఒప్పందం ప్రకారం వీళ్ళు ఒక ట్రేడ్ యూనియన్ ని స్టార్ట్ చేస్తారు. దాని పేరే సాలిడారిటీ. ఫస్ట్ టైం ఒక కమ్యూనిస్ట్ స్టేట్ లో ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది వచ్చిన తర్వాత సంవత్సరం లోపే దీంట్లో 1 కోటి మంది వరకు మెంబర్స్ గా జాయిన్ అవుతారు. ఈ సాలిడారిటీకి ఇంత డిమాండ్ రావడానికి గల కారణం ఏంటి అని అక్కడ ఉన్న గవర్నమెంట్ నడుపుతున్న జనరల్ జడ్జెస్ కి ఒక ఎంక్వైరీ వేయిస్తాడు. దాంట్లో అతనికి ఏం తెలుస్తుందంటే ఇక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్స్, మిస్మేనేజ్మెంట్ వల్ల ఈ సాలిడారిటీకి ఇంత పాపులారిటీ వచ్చిందని తెలుసుకొని మార్షల్ లాని ఇంప్లిమెంట్ చేస్తాడు 1981లో. మార్షల్ లా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎవరైతే సాలిడారిటీలో మెంబర్స్ గా ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో వేయడం, తర్వాత ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ టు ఆర్గనైజ్, ప్రొటెస్ట్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు అనమాట. మళ్ళీ సెకండ్ టైం 7 years తర్వాత ఇంకో స్ట్రైక్ స్టార్ట్ అవుతుంది. 1988లో వెల్సా స్టార్ట్ చేస్తాడు. దీనికి స్ట్రైక్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే పోలాండ్ గవర్నమెంట్ వీక్ అవ్వడం, సెకండ్ రష్యాలో ఎకనామికల్ డిక్లైన్ అవ్వడం వల్ల వాళ్ళు వేరే కంట్రీకి సపోర్ట్ చేసే పొజిషన్లో ఉండరు. సో ఆ టైంలో ఇతను మళ్ళీ సెకండ్ టైం స్ట్రైక్ స్టార్ట్ చేస్తాడు. స్ట్రైక్ చేసిన వెంబడే అక్కడ బాగా పాపులర్ అవడంతో గవర్నమెంట్ మళ్ళీ దిగి వచ్చి డిమాండ్స్ అని అడుగుతుంది. కానీ దానికి వెల్సా ఎలక్షన్స్కి వెళ్దామని చెప్తాడు. సో ఎలక్షన్స్ వెళ్ళగానే అక్కడ టోటల్ 100 సీట్స్ ఉంటాయి. అందులో 99 వెల్సా విన్ అవుతాడు. ఇది అక్టోబర్లో జరుగుతుంది. ఎలక్షన్స్ విన్ అయ్యాక ఆ కంట్రీకి వెల్సా ప్రెసిడెంట్ అవుతాడు. మళ్ళీ డెమోక్రసీని తీసుకొస్తాడు. 2 ఫ్యూచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఈ
2 స్టోరీస్ నుంచి మనకు కామన్గా అసలు డెమోక్రసీ అంటే ఎలా ఉండాలి, డెమోక్రసీ గురించి ఏం తెలుసుకున్నామో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎలక్టెడ్ లీడర్స్ బై పీపుల్ షుడ్ రూల్ ద కంట్రీ. పబ్లిక్ ఎన్నుకున్న లీడర్స్ మాత్రమే కంట్రీని రూల్ చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, పీపుల్స్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్, టు ఆర్గనైజ్, టు ప్రొటెస్ట్. పబ్లిక్ కూడా కొన్ని ఫ్రీడమ్స్ అంటూ ఉండాలి అని మనం ఈ 2 స్టోరీస్ నుంచి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్, ది చేంజింగ్ మ్యాప్ ఆఫ్ డెమోక్రసీ. లాస్ట్ 100 years నుంచి ఏ విధంగా డెమోక్రసీ చాలా కంట్రీస్కి ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందో చూద్దాం. ఇక్కడ 1900 నుంచి 1950 వరకు ఒక మ్యాప్ ఇచ్చారు, తర్వాత 1975 వరకు, ఆ తర్వాత 2000 వరకు. ఇక్కడ 3 మ్యాప్స్ ఇచ్చాడు. 3 మ్యాప్స్లో మనకు తెలిసిన కంట్రీ ఇండియా, పాకిస్తాన్. సో ఇక్కడ 1900 అండ్ 1950లో డార్క్ కలర్లో డెమోక్రసీ వచ్చిన కంట్రీస్ ఇచ్చాడు. సో ఇండియా అండ్ పాకిస్తాన్కి డెమోక్రసీ రాలేదు. కానీ నెక్స్ట్ లైట్ కలర్లో 1950 బట్ నాట్ ఇన్ 1900 వరకు లేని కంట్రీస్, 1950 వచ్చేసరికి డెమోక్రసీ వచ్చిన కంట్రీస్ లైట్ కలర్లో ఇచ్చాడు. సో 1947 అప్రాక్సిమేట్లీ 1950 వరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఇండియా, పాకిస్తాన్. నెక్స్ట్ 1975 వరకు ఇండియా, పాకిస్తాన్లో డెమోక్రసీ ఉంది. కానీ 2000కి వచ్చేవరకు పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు. ఈ మ్యాప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక్కసారి డెమోక్రసీ వస్తే అలాగే ఉంటుంది అని ఎక్కడా లేదు. వచ్చిన డెమోక్రసీ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పడానికి ఈ 3 మ్యాప్స్ ఇచ్చాడు. ఫేజెస్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ. మ్యాప్లో మనకు మ్యాక్సిమం 100 years నుంచి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఈ డెమోక్రసీ గురించి స్ట్రగల్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయింది 200 years నుంచే. ఏమేమి స్ట్రగల్స్ జరిగాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చూద్దాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు సెక్యూర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ మొనార్చీస్ అండ్ ఫ్యూడల్ లార్డ్స్ నుంచి ఫైట్ చేస్తూ గెలిచినప్పుడు డెమోక్రసీ వచ్చేది, తర్వాత మళ్ళీ వాళ్ళు గెలిచినప్పుడు డెమోక్రసీ పోయేది. ఇలా రావడం పోవడం ఇలా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. 18th 19th century వరకు ఇలానే జరుగుతూ వచ్చింది. అయితే ఈ ప్రాసెస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల మిగతా అన్ని కంట్రీస్కి డెమోక్రసీ గురించి ఫైట్ చేయాలి, స్ట్రగుల్ చేయాలనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ మాత్రమే. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్స్పైర్ చేసుకొని చాలా కంట్రీస్ డెమోక్రసీ గురించి ఫైట్ చేశాయి. అయితే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్న టైంలోనే నార్త్ అమెరికా నుంచి కొన్ని బ్రిటిష్ కాలనీస్ విడిపోయి ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకున్నాయి 1776లో. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కాలనీస్ అన్నీ ఒకటై యుఎస్ఏగా ఫార్మ్ అయ్యాయి 1787లో. ఆ తర్వాత వీళ్ళు డెమోక్రసీని యాక్సెప్ట్ చేసుకున్నారు. కానీ డెమోక్రసీ గురించి మనకు తెలిసిన 2 విషయాలు మాత్రమే. పబ్లిక్ ఎన్నుకున్న లీడర్స్ మాత్రమే రూల్ చేయాలి. సెకండ్, పబ్లిక్ కొన్ని ఫ్రీడమ్స్ ఉండాలి. అయితే ఈ ఎలక్ట్ చేయాలి అంటే ఓటు ఎవరికి ఉండాలనే విషయం తెలియదు. కాబట్టి అక్కడ యుఎస్ఏ వాళ్ళు కొంతమంది మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. అందులో మ్యాక్సిమం మెన్సే ఉన్నారు. బ్రిటన్లో కూడా ఇలాంటి రెవల్యూషన్ జరిగాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ కంటే ముందే స్టార్ట్ అయింది, కానీ దాని ప్రోగ్రెస్ చాలా స్లో ఉండడం వల్ల దానికి అంత గుర్తింపు రాలేదు. అయితే ఇవన్నీ 18th 19th centuryలో సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి అన్నాం కదా. ఈ సిరీస్ ఆఫ్ అటాక్ వల్ల మోనార్చీస్ అండ్ ఫ్యూడల్ లార్డ్స్ వాళ్ళ పవర్స్ తగ్గుతూ వచ్చే తర్వాత అందరికి డెమోక్రసీ వచ్చింది. చాలా కంట్రీస్కి డెమోక్రసీ వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లమే యూఎస్ఏలో చూసాం, దట్ ఈస్ రైట్ టు ఓట్. ఎవరికి ఓట్ అయ్యే వాళ్ళనేది క్లారిటీగా లేదు. సో దానివల్ల 19th century మొత్తం మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. ఆ స్ట్రగుల్కి మెయిన్ రీజనే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటే ఓ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంతే అందరి అడల్ట్స్కి మెన్, ఉమెన్, వైట్, బ్లాక్ ఇలా ఏ డిఫరెన్సెస్ చూడకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని దాన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ ఆర్ యూనివర్సల్ సాఫ్రేజ్ అంటారు. దీనికోసం స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. యుఎస్ఏకి 1787లోనే ఇండిపెండెన్స్ వచ్చి డెమోక్రసీని తీసుకుంది. కానీ 1965 వరకు ఓట్ అనేది కంప్లీట్గా డెమోక్రటిక్ కంట్రీ కాలేదు. 1965లో బ్లాక్ పీపుల్స్కి ఓట్ ఇచ్చారు.
ఆ తర్వాత యుఎస్ఏ ఒక డెమోక్రటిక్ కంట్రీ అయ్యింది. రైట్ టు ఓట్ ఇచ్చిన కంట్రీస్లో టాప్లో ఉన్న కంట్రీ ఏదో చూద్దాం. ఫస్ట్ 1893లో ఫస్ట్ టైం రైట్ టు ఓట్ ఫర్ ఆల్ అడల్ట్స్కి ఇచ్చింది న్యూజిలాండ్. ఆ తర్వాత 1928లో బ్రిటన్, 1944లో ఫ్రాన్స్, 1950లో ఇండియా, 1965 బ్లాక్ పీపుల్స్ కూడా ఓటు హక్కు ఇవ్వడం ద్వారా 1965లో యూఎస్ఏకి డెమోక్రటిక్ కంట్రీ అయ్యింది. ఇలా డెమోక్రసీ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది యూరోప్, నార్థన్ అమెరికా, లాటిన్ అమెరికాలో. నెక్స్ట్ టాపిక్, ఎండ్ ఆఫ్ కొలోనలిజం. చాలా టైం వరకు ఏషియా, ఆఫ్రికా, యూరోప్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది, ఇంక్లూడింగ్ ఇండియా కూడా బ్రిటన్ కంట్రోల్లో ఉండేది. సో ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే వీళ్ళ కంట్రోల్లో ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలు ఇండిపెండెన్స్ కోసం, ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ లీడర్స్ని, పబ్లిక్ ఎన్నుకున్న లీడర్స్ మాత్రమే కంట్రీని రూల్ చేయాలని స్ట్రగుల్ చేసేవారు. అయితే ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ ఇండిపెండెన్స్ వచ్చింది మాత్రం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. సెకండ్ వరల్డ్ వార్ 1945. ఆ తర్వాత చాలా కాలనీస్కి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఇండియా కూడా 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ మన డెమోక్రసీ తీసుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూగా ఇలాగే నడుస్తుంది. చాలా కంట్రీస్కి డెమోక్రసీ అనేది వచ్చింది కానీ అది నిలుపుకోలేకపోయారు. ఎగ్జాంపుల్ ఒక కంట్రీ చూద్దాం. దట్ 1957లో వీళ్ళకి కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ గానా ఆఫ్రికాలోని వెస్టర్న్ సైడ్లో ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు దీన్ని గోల్డ్ కోస్ట్ అని పిలిచేవారు. ఫస్ట్ కంట్రీ, ఆఫ్రికాలోనే ఫస్ట్ కంట్రీ ఇదే ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీ. ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్లో కౌమా ఎన్క్రోమా అనే పర్సన్కి వీళ్ళు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేశారు. తర్వాత ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యాక ఇతను తనకు తానే లైఫ్ టైమ్గా ప్రెసిడెంట్ ఉండాలి అని ఎలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇది జరిగిన తర్వాత 1966లో మిలిటరీ కూప్ జరిగి ఇతని ప్రెసిడెంట్ నుంచి తీసేసి వాళ్ళ మిలిటరీ రూల్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అన్ని కంట్రీస్కి ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయారు. నెక్స్ట్ టాపిక్, రీసెంట్ ఫేసెస్. రష్యా నైబరింగ్ కంట్రీస్ని కంట్రోల్ చేస్తుందని పోలాండ్లో చూసాం కదా. అయితే రష్యా 91లో ఎకనామిక్ డిక్లైన్ అయ్యి ప్రాబ్లమ్స్లో ఉందని చూసాం. అయితే ఇక్కడ 91లో ఈ రష్యా నుంచి 15 రిపబ్లిక్స్ సపరేట్ అయ్యి తర్వాత అవి ఇండిపెండెంట్గా మారి డెమోక్రసీని యాక్సెప్ట్ చేశాయి. ఈ విధంగా ఈస్టర్న్ యూరోప్లో డెమోక్రసీ అనేది స్ప్రెడ్ అయ్యింది. ఈ 15 కంట్రీస్ విడిపోవడం వల్ల యుఎస్ఏ, రష్యా మధ్యలో ఉన్న ఫైట్లో యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి రష్యా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. యుఎస్ఏ సూపర్ పవర్గా మారింది. ఇండియా నైబరింగ్ కంట్రీస్ చూస్తే బంగ్లాదేశ్ 1990లో ఆర్మీ రూల్ నుంచి డెమోక్రసీకి వచ్చింది. అది అలాగే కంటిన్యూ నడుస్తుంది. నెక్స్ట్ పాకిస్తాన్ 1990స్లో, ఇక్కడ పాకిస్తాన్ పి మిర్రర్ ఇమేజ్లో 9గా అవుతుంది. సో 9 గుడ్. పాకిస్తాన్ 1990స్లో ఆర్మీ రూల్ నుంచి డెమోక్రసీకి మారింది. తర్వాత 9 ఇయర్స్ తర్వాత 1999లో డెమోక్రసీ నుంచి మళ్ళీ ఆర్మీ రూల్కి వచ్చింది జనరల్ ముషరఫ్ వల్ల. నెక్స్ట్ 9 ఇయర్స్ తర్వాత 2008లో ఆర్మీ రూల్ నుంచి డెమోక్రసీ వచ్చింది. నెక్స్ట్ నైబరింగ్ కంట్రీ నేపాల్. ఇక్కడ 1990స్లో అక్కడ ఉన్న నేపాల్ కింగ్ కొన్ని పవర్స్ని ఎలక్టెడ్ లీడర్స్కి ఇచ్చారు, టెంపరీగా ఇచ్చారు. అయితే 2005 వచ్చిన తర్వాత కొత్త కింగ్ ఆ పవర్స్ని అన్నీ తీసేశాడు, డిస్మిస్ చేసేసి గవర్నమెంట్ ఎలక్టెడ్ లీడర్స్ని తీసేశాడు. అయితే ఇది జరిగిన 3 ఇయర్స్లో 2008లో మొత్తం మొనార్చీని తీసేసి, అంటే రాజరికాన్ని తీసేసి పూర్తిగా డెమోక్రసీని తెచ్చుకున్నారు. ఇలా 2016లో జరిగిన ఎలక్షన్స్లో 140 కంట్రీస్ మల్టీ పార్టీ ఎలక్షన్ జరిగాయి. ఒక పార్టీ కంటే ఎక్కువ పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాయి. ఇది 1980స్లో 80 కంట్రీస్ ఉన్నాయి డెమోక్రటిక్గా. 2016 వచ్చేసరికి 140 కంట్రీస్ అయ్యాయి. కానీ ఇప్పటికీ చాలా కంట్రీస్లో డెమోక్రసీ లేదు. ఎగ్జాంపుల్ మయన్మార్ని ఫస్ట్ బర్మా అని కూడా పిలిచేవారు. మయన్మార్ దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది 1948. ఆ తర్వాత డెమోక్రసీ గవర్నమెంట్గా మారింది. అయితే 1962లో డెమోక్రసీ నుంచి ఆర్మీ రూల్కి వెళ్ళింది మిలిటరీ coup ద్వారా.
ఆ తర్వాత 30 years వరకు మిలిటరీ రూలే నడిచింది. 1990sలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో ఎన్ఎల్డి పార్టీ, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విన్ అయింది. ఆ పార్టీని ముందు ఉండి నడిపించిన ఆంగ్ సాంగ్ సూచి ఆ ఎలక్షన్స్లో విన్ అయింది. కానీ మిలిటరీ వాళ్ళు ఈ ఎలక్షన్స్ని రికగ్నైజ్ చేయలేదు. ఎవరైతే ఈ ఎన్ఎల్డి పార్టీలో విన్ అయ్యారో ఎలక్టెడ్ లీడర్స్ వాళ్ళందరినీ జైల్లో వేశారు. అలాగే ఆంగ్ సాంగ్ సూచీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరైతే పబ్లిక్గా గవర్నమెంట్ని అంటే ఈ మిలిటరీ గవర్నమెంట్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళందరినీ 20 years వరకు జైల్లో వేసేవాళ్ళు. ఈ మిలిటరీ రూల్లో చాలామందిని అంటే 6 lakhs నుంచి 10 lakhs పీపుల్స్ని వాళ్ళ ఉంటున్న ప్లేస్ నుంచి అక్కడ తీసేసి వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేశారన్నమాట. హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆంగ్ సాంగ్ సూచి డెమోక్రసీ గురించి క్యాంపెయిన్స్ నడిపిస్తూనే వచ్చింది. ఈ క్యాంపెయిన్ వల్ల ఈమెకు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చి ఈమెకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. 2015లో మళ్ళీ ఎలక్షన్స్లో ఎన్ఎల్డి పార్టీ విన్ అయ్యి ఆర్మీ నుంచి డెమోక్రటిక్ రూల్గా మారింది. నెక్స్ట్ టాపిక్, డెమోక్రసీ ఎట్ ద గ్లోబల్ లెవెల్. ఇంతవరకు మనం గవర్నమెంట్ ఒక కంట్రీలో డెమోక్రసీ ఉంది లేదని చూసాం. అయితే అన్ని కంట్రీస్ కలిపి డెమోక్రసీ ఉందా, అసలు డెమోక్రసీ ఉంటే ఎవరు రూల్ చేస్తున్నారు, ఎవరు లాస్ పాస్ చేస్తున్నారు, ఇలాంటి ఏదైనా సింగిల్ గవర్నమెంట్ ఉందా అని ఒక డౌట్ వచ్చింది ఇక్కడ స్టూడెంట్స్లో. సో దానికి మేడం ఇక్కడ అలాంటి సింగిల్ గవర్నమెంట్ అయితే లేదు, కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇండైరెక్ట్గా అలా గవర్నమెంట్ లా వర్క్ చేస్తున్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ మామూలుగా మన గవర్నమెంట్ లాగా కమాండ్స్, సజెషన్స్, లిమిట్స్ మాత్రమే పెడతాయి. ఎగ్జాంపుల్, ఎవరి బౌండరీస్కి అయితే సీస్, ఓషన్స్ అయితే ఎవరి బౌండరీస్కి రావో అలాంటి ప్లేసెస్లో వీళ్ళు కొన్ని లాస్, రూల్స్ పెడతారు. అలా ఉన్న సీస్, ఓషన్స్ని వీళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ గురించి, ఎన్విరాన్మెంట్ ఒకవేళ పొల్యూషన్ బాగా పెరిగిపోతే అది మొత్తం వరల్డ్ ప్రాబ్లం కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఆర్గనైజేషనే యునైటెడ్ నేషన్, UN. ఈ యునైటెడ్ నేషన్స్లో కొన్ని రూల్స్ ఇస్తారు. ఆ రూల్స్ ప్రకారం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఆ రూల్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ యునైటెడ్ నేషన్ అనేది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ దేనికి హెల్ప్ చేస్తుందంటే ఎక్కువగా సోషల్ ఈక్విటీ, ఎకనామికల్ డెవలప్మెంట్, సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ లా. యునైటెడ్ నేషన్ గురించి బ్రీఫ్గా చూస్తున్నాం అంతే. సో ఇలా ఈ 4 టాపిక్స్ నుంచి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ యునైటెడ్ నేషన్కి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అని ఉంటాడు. ఈ యునైటెడ్ నేషన్స్లో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి బ్రీఫ్గా చూద్దాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని, ఇది ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మెయింటైనింగ్ ఏ పీస్ అండ్ సెక్యూరిటీ. ఏవైనా వీళ్ళ దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఆర్మీ అంటూ ఉంటుంది. ఎవరైతే అన్యాయంగా వేరే కంట్రీస్ మీద అటాక్ చేస్తారో వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఆర్మీని పంపి వాళ్ళతో ఫైట్ చేస్తారు. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్పస్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం మాత్రమే. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఈ 2 ఆర్గనైజేషన్స్ను గవర్నమెంట్స్కి లోన్ ఇస్తాయి, అంటే వేరే వేరే కంట్రీస్కి లోన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ కానీ నిజంగా డెమోక్రటిక్ డిసిజన్స్ ఇస్తాయా, డెమోక్రసీ ఉందా ఇందులో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ 1st September 2012 వరకు ఇందులో 193 మెంబర్స్ ఉన్నారు. ఈచ్ మెంబర్ అంటే ఒక కంట్రీ. 193 కంట్రీస్ ఉన్నాయి. అయితే ఇందులో ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉంటుంది. వీళ్ళు జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం చేస్తారు. అంటే లైక్ సేమ్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లాగా. ఈ అసెంబ్లీలో వీళ్ళ 193 కంట్రీస్ తగ్గించి ఒక అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ చూడడానికి డెమోక్రటిక్గానే కనిపిస్తుంది. అయితే ఇది అంత డెమోక్రటిక్గా ఉండదు. చూద్దాం. వీళ్ళు ఈ జనరల్ అసెంబ్లీలో డిస్కస్ చేస్తారు, అన్ని టాపిక్స్ నుంచి డిస్కస్ చేస్తారు. అయితే ఫైనల్ డిసిజన్ మాత్రం, యాక్షన్ తీసుకునేది ఏదైనా ఫైనల్ డిసిజన్ ఉంటే
కంట్రీస్ మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ కానీ గొడవలు కానీ జరిగినప్పుడు తీసుకునే ఫైనల్ డిసిజన్ మాత్రం వీళ్ళు తీసుకోరు. ఈ ఫైనల్ డిసిజన్ తీసుకునేది 15 మెంబర్స్. ఇందులో ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 15 మెంబర్స్ మాత్రమే ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు. ఆ 15 మెంబర్స్లో 10 మెంబర్స్ టెంపరీ ఉంటారు. వీళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి చేంజ్ అవుతూ ఉంటారు. అయితే మిగతా 5 మెంబర్స్ మాత్రం పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళు మాత్రమే ఆ ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు. వీళ్ళ దగ్గర వీటో పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ ఎవరు ఏం చెప్తే వాళ్ళ డిసిజన్ ఫైనల్గా ఉంటుంది. అయితే ఈ 5 పర్మనెంట్ మెంబర్స్లో ఎవరున్నారో చూద్దాం. USA, రష్యా, UK, ఫ్రాన్స్, చైనా. పర్మనెంట్ మెంబర్గా ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు యునైటెడ్ నేషన్స్కి చాలా సపోర్ట్, ఫండింగ్ కానీ అన్నిట్లో చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఎక్కువగా మనీ సపోర్ట్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకు పర్మనెంట్ మెంబర్స్గా ఇచ్చారు. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ IMF. 12 ఏప్రిల్ 2016 వరకు ఇందులో 189 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ అనేది ఈక్వల్గా లేదు. ఎవరైతే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారో, అంటే మనీ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓట్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఈ IMFలో. అయితే అలా 40% ఓటింగ్ పవర్ ఉన్నది 7 కంట్రీస్లో మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎవరికైతే చెప్తే వాళ్ళకు లోన్స్, ఆ కంట్రీకి లోన్ వెళ్ళిపోతుంది. ఆ 7 కంట్రీస్ ఏంటో చూద్దాం. USA, UK, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇటలీ అండ్ కెనడా. ఇక మిగతా కంట్రీస్కి అంత పవర్స్ ఏమీ ఉండవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ కూడా సేమ్ గవర్నమెంట్స్కి లోన్ ఇస్తూ ఉంటుంది. సిమిలర్ ఓటింగ్ సిస్టమ్ సిమిలర్గా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ మాత్రం ఎప్పుడు USA ట్రెజరీ సెక్రటరీ అవుతాడు, అంటే ఇండియాలో ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లోని డెమోక్రసీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ డెమోక్రసీ ప్రమోషన్స్. ఇప్పుడు USA సూపర్ పవర్ కాబట్టి USA మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెమోక్రసీ అనేది అన్ని కంట్రీస్కి ప్రమోట్ చేయాలి. అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అప్పట్లో ఉన్న కోఫీ అన్నన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ది US వార్ ఆన్ ఇరాక్ వాజ్ ఇల్లీగల్గా ఇరాక్ మీద అటాక్ చేశాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఏం చేస్తారో చూద్దాం. ఇరాక్ వెస్టర్న్ ఏషియాలో వెస్ట్ సైడ్లో ఉంటుంది. దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిష్ నుంచి 1932లో వచ్చింది. 1968 వరకు ఇక్కడ మిలిటరీ కూప్స్ జరుగుతూ వచ్చాయి. అయితే 1968లో సద్దాం హుసేన్ లీడర్షిప్లో అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ పవర్లోకి వస్తుంది. పవర్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఇస్లామిక్ లాని తీసేస్తారనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న ఉమెన్స్కి రైట్ టు ఓట్, ఇంకా చాలా ఫ్రీడమ్స్ ఇస్తారు. వెస్టర్న్ ఏషియాలో ఉన్న కంట్రీస్లో ఎవ్వరూ ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ టైం సద్దాం హుసేనే ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇతను 1979లో ప్రెసిడెంట్ అయిన తర్వాత డిక్టేటర్గా మారిపోతాడు. ఇతని గవర్నమెంట్ డిక్టేటర్షిప్లో ఇలా పనిచేస్తూ ఉంటుంది. ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉంటారో ఎథికల్ మైనారిటీస్ చంపేసేవాడు అనమాట. అయితే ఇలా జరుగుతున్న టైంలో USA అండ్ అలయన్స్ అంటే వాళ్ళ కంట్రీస్, బ్రిటిష్ సపోర్టింగ్ కంట్రీస్, వీళ్ళందరూ సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ చేస్తారు. అక్కడ ఇరాక్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మాస్ డిస్ట్రక్షన్స్ వెపన్స్ ఉన్నాయి అని కంప్లైంట్ చేస్తారన్నమాట. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ ఒక టీం పంపించి ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి ఒక టీం పంపిస్తుంది. వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అలాంటి ఏ వెపన్స్ దొరకవు. అయినప్పటికీ USA అండ్ అలయన్సెస్ ఇరాక్ మీద అటాక్ చేసి సద్దాం హుసేన్ పవర్లోకి దించేసి 2003లో మళ్ళీ డెమోక్రసీ ఎలక్షన్స్ పెట్టి డెమోక్రసీని తీసుకొస్తాయి ఇరాక్కి. అయితే ఈ వార్ అయిపోయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ అడుగుతుందన్నమాట, మాకు ఎలాగో వెపన్స్ దొరకలేదు, మీరు వార్ విన్ అయిపోయారు, వెపన్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే USA దానికి మాకు కూడా దొరకలేదు అని చెప్తుంది. దానివల్ల ఈ కోఫీ అన్నన్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇలా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ది US వార్ ఆన్ ఇరాక్ వాజ్ ఇల్లీగల్ అని ఇచ్చారనమాట. ఈ వార్కి యునైటెడ్ నేషన్స్
నుండి ఎలాంటి పర్మిషన్స్ లేవు. వీళ్ళ దగ్గర ఉన్న వీటో పవర్తో వీళ్ళు ఇలా చేశారనమాట. సో ఇంతటితో ఈ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, డిడ్ ద ఆర్మీ హ్యావ్ ఎనీ లీగల్ రైట్స్ టు అరెస్ట్ ది డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ? షుడ్ ద ఆర్మీ హ్యావ్ ఎనీ పవర్ టు అరెస్ట్ ఎనీ సిటిజన్? ఈ క్వశ్చన్లో ఆర్మీకి ఏదైనా లీగల్ రైట్స్ ఉన్నాయా సిటిజన్స్ని అరెస్ట్ చేయడానికి అని అడిగారు. సో చూద్దాం. వీళ్ళు మ్యాక్సిమం ఆర్మీ వాళ్ళు బార్డర్ మీదనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వేరే కంట్రీ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆర్మీ యొక్క డ్యూటీ ఏంటంటే బార్డర్ని సేఫ్గా ప్రొటెక్ట్ చేయడం. దానికోసం వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళ నుంచి ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు సిటిజన్స్కి రారు వాళ్ళు. అయితే కొన్ని సిచ్యువేషన్లో మాత్రం ఆర్మీ వాళ్ళు నార్మల్ సిటిజన్స్ని అరెస్ట్ చేసే లీగల్ రైట్స్ ఉన్నాయి. అది ఏ టైంలోనో చూద్దాం. ఒక ఏరియా డిస్టర్బ్డ్ ఏరియా క్లియర్ అయినప్పుడు, డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ 1976. డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏదైనా ఒక ఏరియాలో బాగా అల్లర్లు పెరిగిపోవడం, నార్మల్ పబ్లిక్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అలాంటి సిచ్యువేషన్లో ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా కింద డిక్లేర్ చేస్తారు. ఈ డిస్టర్బ్డ్ ఏరియా చేసిన తర్వాత ఇక్కడికి AFSPA ఫోర్సెస్ వస్తాయి. AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1957 కింద ఆ ఏరియాని వీళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. ఎక్కడ వచ్చిన ఆర్మీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, పనిష్ చేయొచ్చు, చంపేయచ్చు, ఎవరి ఇంటినైనా సర్చ్ చేయొచ్చు, ఏ ప్రాపర్టీనైనా డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఫుల్ పవర్స్ ఉంటాయి. ఆ ఏరియా మినిమం 3 months వరకు ఈ స్టేటస్లోనే ఉంటుంది, డిస్టర్బ్డ్ ఏరియా కిందనే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి చేయొద్దు అనే ఫైనల్ డిసిజన్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అయితే ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే గవర్నర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆ ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తుంది. కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ మాత్రం సజెషన్ మాత్రమే ఇస్తుంది. ఫైనల్ డిసిజన్ మాత్రం గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. ఈ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసే ముందు ఫస్ట్ గవర్నర్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేస్తాడు, ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడికి ఈ AFSPA ఫోర్సెస్ని పంపిస్తుంది. సో ఈ విధంగా నార్మల్ పబ్లిక్ని కూడా ఆర్మీ వాళ్ళు పనిష్ చేస్తారు, అరెస్ట్ కూడా చేసే రైట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ టెర్రరిస్ట్ని చంపేస్తారు. నార్మల్ పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళను పనిష్ కూడా చేస్తూ ఉంటారు. ఈ చాప్టర్లో వచ్చిన కొన్ని కంట్రీస్ గురించి చూద్దాం. ఫస్ట్ కంట్రీ చిలీ కంట్రీ. చిలీ అంటే మిరపకాయ, ఎగ్జాక్ట్లీ మిరపకాయ. దీన్ని మనం జస్ట్ ఆ షేప్ ఇంకా సన్నగా ఉంటుంది, మిరపకాయ సన్నగా ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. చిల్లీ సన్నగా ఉంటుంది, ఇంకా చిల్లీ యొక్క షేప్. సో ఇప్పుడు ఒక మ్యాప్లోకి వెళ్ళి చూస్తే చిల్లీ షేప్ ఎగ్జాక్ట్గా మిరపకాయలానే ఉంటుంది. అయితే చిల్లీ సన్నగా ఉంటుంది అనుకున్నాం కదా, చిల్లీ సన్నగా శాంటియాగోలాగా ఉంటుంది. చిల్లీ క్యాపిటల్ శాంటియాగో. నెక్స్ట్ ఘానా కంట్రీ ఆఫ్రికాలో ఉంటుంది. ఇక్కడ ఘనా కంట్రీని బ్రిటిష్ వాళ్ళు గోల్డ్ కోస్ట్ అని పిలిచేవారు. ఇక్కడ వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, వెళ్ళి మంచి వజ్రాలు ఏరుకొని రావచ్చు. అయితే ఇక్కడ మాఫియాస్ చాలా ఉంటారు, అంత ఈజీగా మనకు డైమండ్స్ రావన్నమాట. అయితే ఇక్కడ మనం ఘానాకి వెళ్ళి అక్కడ మంచి వజ్రాలను ఏరుకొని తీసుకొని రావచ్చు. ఓకే, సో ఘానా క్యాపిటల్ అక్రా. ఘానాలో మంచి వజ్రాలు ఏరుకొని రావచ్చు. ఘానా క్యాపిటల్ అక్రా. నెక్స్ట్ కంట్రీ మయన్మార్. క్యాపిటల్ నైపీ థాయ్. మా అమ్మ నా పైసలు తీసుకుంది. మా అమ్మ మయన్మార్ నా పైసలు తీసుకుంది. నా మయన్మార్ క్యాపిటల్ నైపీ థాయ్. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.